చంద్రబాబు నాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఆ రోజు కోల్ ఇండియాలో అయితేంది సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి దాన్ని పివి నరసింహారావు గారి యొక్క లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య తగ్గాలి అని వాళ్లకు గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరు మీద 20,000 మందిని తగ్గిస్తూ, ఆ తర్వాత డిస్మిస్ల పేరు మీద 10,000 మందిని తగ్గిస్తూ, ఇంకా ఇతరత్ర కారణాలతోటి కార్మికులందరినీ కూడా 1,16,000 ఉన్నటువంటి దాన్ని తెలంగాణ వచ్చేంత వరకు 60,000 వరకు మాత్రమే కుదించబడింది. అలాంటి సంస్థలో ఈ వారసత్వ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం అంతా ఎదుర్కొంటున్నటువంటి సమస్యను పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటువంటి క్రమంలో మార్చి 9, 2018 నుంచి ఈ కారుణ్య నియామకాల ప్రక్రియను చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో 115 మెడికల్ బోర్డులు నిర్వహించి 13,119 మంది ఇన్వాలిడేట్ అయితే వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. నిన్న బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం ఏదైతే కౌన్సిల్లో మాట్లాడినటువంటి సందర్భంగా టిఆర్ఎస్ చారి గారు అడిగినటువంటి దానికి సమాధానంగా చెప్పినటువంటిది, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు రావడం వలన కంపెనీకి ఇబ్బంది జరిగింది, నష్టం జరిగింది అనేటువంటిది చెప్పుకోవడానికి, దాని ద్వారా ఆ రోజు కొనసాగించినటువంటి కేసీఆర్ కారుణ్య నియామకాలు మెడికల్ బోర్డు ద్వారా ఏదైతే చేస్తున్నారో దాన్ని రద్దు చేయాలనేటువంటి ఆ రోజు చంద్రబాబు వారసత్వ ఉద్యోగాలు రద్దు చేస్తే ఈరోజు వీళ్ళు కారుణ్య నియామకాలు రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా ఈరోజు మనకు వారి సమాధానాన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఈరోజు ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాం, మీరు చెప్పినటువంటి దాంట్లోనే ఈరోజు 13,119 అనేది 115 మెడికల్ బోర్డులలో పెడితే ఒక్కొక్క బోర్డుకు 80-82 మంది మాత్రమే ఇన్వాలిడేట్ అయినారు. కానీ మీరు చెప్పినటువంటి 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి 14 మెడికల్ బోర్డులలో 1990 మంది అయ్యిండ్రు అని మీరే చెప్పారు ఉద్యోగాలు ఇచ్చినామని. అంటే ఒక్కొక్క బోర్డుకు 142 మందిని